విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, ఏజెంట్ల చేతిలో మోసపోకుండా అంతర్జాతీయ న్యాయపరమైన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అంతర్జాతీయ ఇమిగ్రేషన్ లాయర్ కావిడి శ్రీనివాసరావు సూచించారు. విదేశాల్లో ఇటీవల మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో చదువు కోసం అక్కడికి వెళ్లిన విద్యార్థులు నష్టపోకుండా ఉండాలంటే న్యాయపరమైన అవగాహన ఖచ్చితంగా ఉండాలన్నారు. వారికి న్యాయపరమైన అవగాహనను ఉచితంగా కల్పించేందుకు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బ్రిడ్జ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో లబ్బిపేటలోని హోటల్లో విదేశీ విద్యార్థులు, ఉద్యోగులు, ఏజెంట్ల చేతిలో మోసపోకుండా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో అంతర్జాతీయ ఇమిగ్రేషన్ లాయర్ కావిటి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని విదేశాల్లో విద్యార్థులు, ఉద్యోగులు మోసపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కన్సల్టెన్సీలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు విశదీకరించారు. నందోస్, ఫ్లయింగ్ బోర్డర్స్ వంటి స్కామ్లు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఉచిత లీగల్ ఎయిడ్ ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో F1 వీసాపై ఉన్నవారు క్యాంపస్ లోపలే వారానికి 20 గంటలు పనిచేయాలని, బయట పనిచేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. అయితే యూకే, ఆస్ట్రేలియా, కెనడాల్లో బయట పనిచేసే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. జీతాలు ఇవ్వకుండా వేధించే ఎంప్లాయర్స్పై డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని, పెళ్లిళ్ల పేరుతో వేధింపులకు గురయ్యే మహిళలు బాటెడ్ స్పౌస్ నిబంధనల కింద గ్రీన్ కార్డ్ పొందే అవకాశం ఉందన్నారు. డ్రింక్ అండ్ డ్రైవ్, నకిలీ సర్టిఫికేట్లు, ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. తెలియని లగేజ్ ని డబ్బుల ఆశతో రవాణా చేస్తే సుదీర్ఘకాలం జైలు శిక్ష పడుతుందని తెలిపారు. కాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక రంగాల్లో స్వయంగా స్టార్టప్లు పెట్టే విద్యార్థులకు వీసాలు, గ్రీన్ కార్డులు లభించే మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. తల్లిదండ్రులు నిరంతరం పిల్లలతో టచ్లో ఉండాలని, వారు మద్యం, మాదక ద్రవ్యాలు, ఇంకా ఎలాంటి అనైతిక పనులు, అక్రమాల్లో పాల్గొనకుండా ఉండేలా ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తూ ఉండాలని సూచించారు. బ్రిడ్జ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఎండీ శ్రీకాంత్ గురాలా మాట్లాడుతూ సదస్సు ఉద్దేశాన్ని వివరించారు. విదేశీ విద్య పేరుతో జరుగుతున్న అక్రమాలపై పారదర్శకత కల్పించడానికి ఈ సదస్సు నిర్వహించామని తెలిపారు. ఈ సదస్సులో కన్సల్టెన్సీ నిర్వాహకులతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు అందరం కూడా మనం బయట దేశాలకు వెళ్ళి మనం ఏదో మంచి ఉద్యోగాలు తీసుకోవాలి, వ్యాపారాలు చేయాలి, చదువుకోవాలని చెప్పి బయటికి వెళ్తాం. మరి చదువుకున్న తర్వాత మనకు జాబ్ రావాలంటే మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, మరి మనకు ఎంప్లాయర్స్ ఎవరు, సరి అయిన ఎంప్లాయర్స్ ఎవరు, మరి అసలు నిజమైన ఎంప్లాయర్స్ ఎవరు, వాళ్ళు బోనఫైడ్ ఎంప్లాయర్స్ ఎవరు, వాళ్ళు ఎవరు అసలు ఫేక్ ఎంప్లాయర్స్ మనకు తెలియదు. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రీసెర్చ్ ఎబిలిటీస్ మనం ఉన్నా కూడా వాడం మనం. అంటే వాట్ వీ హ్యావ్ టు డూ అంటే మేము యాజ్ ఎ ఇంటర్నేషనల్ లాయర్స్గా వీఆర్ ఇమిగ్రేషన్ లాయర్స్. అంటే అమెరికాలో, ఇంగ్లాండ్లో, కెనడాలో, ఆస్ట్రేలియాలో నేను గత 35 ఏళ్ల కింద వెళ్ళి చదువుకొని ఇప్పుడు సెటిల్ అయ్యి ఇమిగ్రెంట్స్కు మేము అడ్వైజెస్ ఇస్తున్నాం. అంటే స్టూడెంట్స్కే కానీ, లేకపోతే వర్కర్స్కే కానీ, ఎంప్లాయీస్కి కానీ, వాళ్లకు రేపు H1 ఎలా చేసుకోవాలి, వర్క్ పర్మిట్స్ ఎలా చేసుకోవాలి, వాళ్ళు పడవలసిన జాగ్రత్తలు ఏమిటి అంటే లీగల్గా. మూడోది ఏంటంటే మళ్ళీ అసలు ఆ ఎంప్లాయర్స్ దగ్గర మనం ఉద్యోగం తీసుకోవచ్చా, ఆ ఎంప్లాయర్స్ సరైన ఎంప్లాయర్సేనా, మరి వాళ్ళు మనం డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళు అసలు డబ్బులు ఛార్జ్ చేయొచ్చా, మళ్ళీ డబ్బులు ఛార్జ్ చేసిన తర్వాత మనకు నిజంగా వాళ్ళు వీసాలు ఇస్తున్నారా, వీసాలు ఇచ్చిన తర్వాత మరి అది కంపెనీ అంటే లెజిటిమేట్ కంపెనీయా, లేకపోతే బ్యాంక్రప్సీ అవుతుందా, లేకపోతే వాళ్ళు మళ్ళీ మన వీసాలు టర్మినేట్ చేస్తున్నారా, మనకున్న హక్కులు ఏంటి, అంటే ఒక ఎంప్లాయీకి ఉన్న హక్కులు ఏంటి, ఒక ఇమిగ్రెంట్స్కి ఉన్న హక్కులు ఏంటి, అవన్నీ కూడా మాట్లాడడానికి మేము చాలా సిటీస్కి వెళ్తున్నాము. వీఆర్ అడ్రస్సింగ్ ద మీడియా సో దట్ వీఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్. అంటే మీరు మోసపోకండి, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ లాగా. మోసపోయిన తర్వాత ఏం చేస్తామండి, ఇప్పుడు మనం చేతులు ఏదో కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ఇఫ్ యూ గెట్ యువర్ సెల్ఫ్ అవేర్, బికాజ్ స్టూడెంట్స్ అందరూ వెళ్తారు, మన దగ్గర నుంచి లక్షల మంది స్టూడెంట్స్ బయట దేశాలకు వెళ్తున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం F1 చేసుకుని యూఎస్కి వెళ్తే మనం క్యాంపస్లోనే చెయ్యాలి 20 గంటల పని. మరి క్యాంపస్ బయట పని చేయొచ్చా అంటే పని చేయడానికి లేదు యూఎస్లో. మరి ఒకవేళ ఇంగ్లాండ్కి వెళ్ళామనుకోండి, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, కెనడాలో యూ కెన్ వర్క్ అవుట్ సైడ్, మీ క్యాంపస్లో పని చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు అడ్వైజులు తెలియకుండా ఉండి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కన్సల్టింగ్ కంపెనీస్ వాళ్ళే మనం అడ్వైజులు ఇస్తాం, మీరు వెళ్ళి బయట పని చేసుకోవచ్చు అని. కానీ ఇఫ్ యు ఆర్ గివింగ్ అన్ అడ్వైస్ టు యూకే స్టూడెంట్, దట్స్ అ డిఫరెంట్ లా. ఇఫ్ సంబడి ఈస్ గోయింగ్ టు అమెరికా, ఇట్స్ అ డిఫరెంట్ లా. ఆ చిన్న చిన్న వేరియేషన్స్ ఒకవేళ మన కన్సల్టింగ్ కంపెనీస్కు మేము ఎడ్యుకేట్ చేయగలితే యాజ్ అ లాయర్గా, సో మీరు కూడా వాళ్ళకు ఎడ్యుకేట్ చేస్తారు, పేరెంట్స్కే కానీ స్టూడెంట్స్కే కానీ. రెండో విషయం ఏంటంటే వీళ్ళ ఎడ్యుకేషన్ అయిన తర్వాత వీళ్ళకు ఉన్న అర్హతలు ఏంటి, అంటే వర్క్ రైట్స్ ఏంటి,
అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలు వర్క్ తీసుకోవచ్చు అక్కడ. వచ్చిన తర్వాత మరి వాళ్ళకు కంపెనీస్ ఎవరైనా స్పాన్సర్ చేస్తే ఆ చేసిన కంపెనీ అసలు నిజంగా ప్రివేలింగ్ వేజెస్ ఇస్తున్నారా? అమెరికాలో లేకపోతే ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో, కెనడాలో ఎవరైతే లోకల్ పౌరులు ఉంటారో వాళ్ళకి ఇచ్చే జీతాలే మనకి ఇవ్వాలి. మనం ఏదో ఇంటర్నేషనల్ స్టూడెంట్ అని చెప్పి తక్కువ ఇవ్వడానికి లేదు, అది నేరం. అలాంటి ఏంటంటే ప్రివేలింగ్ వేజ్ ఇవ్వాలి కంపల్సరీ. అంటే ఫెడరల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు అక్కడ ఉన్న నిబంధనలు అంటే పాలసీస్, లాస్ ఇవన్నీ మన వాళ్ళు ఏమనుకుంటారంటే మేమేదో స్టూడెంట్గా వెళ్ళాము, మాకేదో జాబ్ వచ్చింది, జాబ్ రావడమే గొప్ప, వాడు ఎంత శాలరీ ఇస్తే అంత. ఇప్పుడు మా దగ్గర చాలామంది క్లయింట్స్ వస్తున్నారండి. విదేశ విద్యా విషయంలో జరుగుతున్న అవకతవకల్ని పేరెంట్స్కి, విద్యార్థులకి అవగాహన కోసం స్టడీ అబ్రాడ్ సేఫ్ అండ్ స్మార్ట్గా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. విదేశ విద్య కోసం వెళ్ళే వాళ్ళ ఇబ్బందులని అవగాహన కోసం వివరించడానికి మన డిఫరెంట్ ప్రాబ్లమ్స్లో ఉన్న వారిని, అదేవిధంగా నందూస్ వరల్డ్ లాంటి కేసులకి బాధితులని కూడా సపోర్ట్ చేస్తున్న లాయర్ గారిని మనం ఆహ్వానించాము. దీనికి గాను కావిటి శ్రీనివాసరావు గారిని ఆహ్వానించడం జరిగింది. శ్రీనివాస్ గారు విదేశీ విద్యగా వెళ్ళేవాళ్ళు ఫేక్ ఆఫర్ లెటర్సు, ఫేక్ ఏజెంట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ సదస్సులో వివరంగా చెప్తారు. మా బ్రిడ్జ్ తరపున మేము అందరికీ చెప్పేది ఏంటంటే 100% జెన్యూన్గా, పారదర్శకంగా, చట్టబద్ధంగా మీరు పేపర్ వర్క్ చేసుకుంటే మంచిగా సక్సెస్ అవుతారని నేను మనవి చేసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లిలో భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేసి సాగుతున్న గ్రావెల్ రవాణాపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. గత 2 ఏళ్లుగా గ్రామంలో పరిమితికి మించి అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తూ భారీ లారీలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడుతూ గ్రామస్తులు గురువారం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రతిపాదనలను పట్టించుకోకుండా ప్రభుత్వం యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో ఎంపీపీ, జెడ్పీహెచ్ఎస్, సెయింట్ మేరీస్ సహా 3 ప్రధాన పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 1200కు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో దాదాపు 700 గ్రావెల్ లారీలు అతివేగంగా రాకపోకలు సాగిస్తుండటంతో చిన్నారుల భద్రత తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. బడివేళల్లో లారీల రాకపోకలను నిలిపివేయాలని అధికారులకు, మైనింగ్ యాజమాన్యానికి పలుమార్లు విన్నవించినా ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. మరోవైపు రవాణా నిబంధనలకు మైనింగ్ నిర్వాహకులకు బొత్తిగా తిలోదకాలు ఇచ్చారు. లారీలపై కనీసం టార్ఫ్లిన్ కవర్లు కూడా కప్పకుండా గ్రావెల్ను తరలిస్తుండటంతో రహదారి అంతా దట్టమైన దుమ్ము, ధూళితో నిండిపోతుంది. నిరంతరం నీళ్లు చల్లాల్సిన బాధ్యత ఉన్నా పట్టించుకోవటం లేదని, దీనివల్ల ద్విచక్ర వాహనదారులు, బాటసార్లు తీవ్ర శ్వాసకోశ ఇబ్బందులతో పాటు ప్రమాదాల బారిన పడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న ఈ సమస్యపై ఊరి ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఏకమయ్యారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా రహదారిపైకి వచ్చి లారీలను అడ్డుకున్నారు. మైనింగ్ వాహనాలను గ్రామ అంతర్గత వీధుల నుంచి కాకుండా వెంటనే పోలవరం కెనాల్ రోడ్లు గుండా మళ్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలు, విద్యార్థుల ప్రాణరక్షణ దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకుని మైనింగ్ లారీల రాకపోకలపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇది 2.5 years నుంచి జరుగుతుంది సార్ విపరీతంగా. ఇప్పుడు పోలవరం కెనాల్ నుంచి తిరుగుతుంది. సరే, దానికి మేమే అబ్జెక్షన్ చెప్పలా, కానీ ఊళ్ళో నుంచి ఈ ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నాం కాబట్టి స్కూల్ పిల్లలు సార్ మాకు మెయిన్ ఇబ్బంది. స్కూల్ పిల్లలు, ఫ్యామిలీస్ బయటకు వెళ్ళాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు వాటర్ కొట్టమంటే ఇప్పుడు ఏదో ఒక ట్రాక్టర్ కొట్టి ఆపేస్తే ఇప్పుడు ఇన్ని వెహికల్స్ మీద అవ్వదు కదా సార్. ఇప్పుడు అది మేము ఏంటంటే పోలవరం కెనాల్ మీద నుంచి తిప్పుకోండి అన్నాం సార్. ఊళ్ళో నుంచి వెహికల్స్ తిప్పుకుండా పోలవరం కెనాల్ మీద నుంచి తిప్పుకోమని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తాం. పోలవరం కెనాల్ మీద వెళ్తే పోలవరం కెనాల్ కాలువ దెబ్బతినిద్ది అని చెప్పేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అబ్జెక్షన్ పెట్టారు సార్. పోలవరం కెనాల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పోలవరం కెనాల్ కాలువ దెబ్బతినిద్దని వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినప్పుడు గ్రామంలో ప్రజలు వేల మంది, ఇక్కడ 6,000 మంది ఓటర్లు ఉన్నారు సార్. మొత్తం జనాభా వచ్చేసి ఇక్కడ 11,000 ఉన్నాము. ఓటర్లు అయితే 6,000 మంది ఓటర్లు ఉన్నాం సార్. మరి ఇంతమంది ప్రాణాలకి ఇబ్బందికరం అయితేనేమో గవర్నమెంట్కి ఇబ్బంది లేదు, ఆ కెనాల్ మీద నుంచి వెళ్తే వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి వాళ్ళే ఆపినప్పుడు మేము ఇప్పుడు మరి ఇది కూడా మాది పాయింటే కదా సార్.
ప్రాణాలతో సంబంధించిన విషయం ఇది. మరి దీని మీద ఎప్పుడైనా సరే మేము గవర్నమెంట్ ఎంపైనా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము అందరం కొత్తూరు తాడేపల్లి ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కృష్ణా జిల్లా కంకిపాడు మండల పరిధిలో గత కొన్ని రోజులుగా డయేరియా వ్యాప్తి చెందడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కలుషిత నీరు, పరిశుభ్రత లేని ఆహారం తీసుకోవటం వల్లనే తాము అస్వస్థకు గురయ్యామని బాధితులు తెలుపుతున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం గత 3 రోజుల్లో డయేరియా లక్షణాలతో 20 మందికి పైగా బాధితులు కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వారికి వైద్యాధికారులు తక్షణమే చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న 15 మంది రోగులను డిశ్చార్జ్ చేసినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం మరో 3 పేషెంట్లు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. మండలంలో అత్యధిక సంఖ్యలో డయేరియా కేసులు నమోదయ్యాయంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ షరీఫ్ స్పందించారు. నెట్టింట జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, ప్రజలు అలాంటి పుకార్లను నమ్మి కంగారు పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో తగినన్ని మందులు, వైద్యాధికారులు అందుబాటులో ఉన్నారని, పరిస్థితి పూర్తిగా అదుపులోకే ఉంటుందని స్పష్టం చేశారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని ఆరోగ్య శాఖ అధికారులు మండల ప్రజలకు సూచిస్తున్నారు. మనకి ఈ డయేరియా కేసులు అనేవి మొన్న మంగళవారం మధ్యాహ్నం నుంచి వస్తూ ఉన్నాయండి. డయేరియా కేసు అంటే కాదు, వామిటింగ్స్ అని జస్ట్ నార్మల్ సిమ్టమ్స్తోనే వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. మరీ అంత ఉధృతంగా అయితే మనకేం డయేరియా కేసు అయితే ఇప్పుడు దాకా నమోదు అవ్వలేదండి. నమోదైనా సరే చిన్నవి నమోదైనాయి, అంతే ఒక 6-7 నమోదైనాయి. నిన్న కొంచెం ఎక్కువగా ఉండిందండి, దగ్గర 13 అడ్మిషన్స్ దాకా చేశాము. వీళ్ళు కూడా మన సెన్స్ చూసుకొని అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసుకొని వెళ్ళిపోతున్నారండి చాలామంది. అంటే నార్మల్గా అడ్మిట్ అయ్యి నార్మల్ కేసెస్ కింద వెళ్ళిపోతున్నారు. అంటే ఎక్కువ ఉధృతం అనేది ఏం లేదండి. ఇవాళ వచ్చేసి ఓన్లీ 3 కేసులే అడ్మిట్ అయినాయి అండి. అంటే ఉధృతం అనేది తగ్గింది, ఉధృతం అనేది. బట్ పబ్లిక్ అయితే ప్యానిక్ కావాల్సినంత అవసరం అయితే ఏం లేదండి. సామాజిక మార్గాల్లో ఎక్కువ కేసులు వచ్చేసి 120 కేసులు అది అని చెప్తున్నారు. బట్ అంత అయితే లేదండి మన దగ్గర ప్రస్తుతానికి, అంత ఉధృతత అయితే ఏం లేదు. మార్నింగ్ నుంచి అయితే ఓన్లీ 3 కేసెస్ అడ్మిట్ అయినాయండి మన దగ్గర అయితే. దగ్గర 2-3 డేస్ నుంచి వస్తున్నారండి మన దగ్గరికి. అంటే సింపుల్ సిమ్టమ్స్ నుంచే వస్తున్నారు మనకి. మరీ పెద్ద సిమ్టమ్స్ కింద అయితే ఎవరు రావట్లేదండి. ఉన్నా సరే 1-2 ఉన్నారు, వాళ్ళైతే 2 డేస్కి వాళ్ళకి రికవర్ అయ్యి వాళ్ళ డిశ్చార్జ్ కింద పెట్టేస్తున్నామండి. అంటే అంటే నార్మల్గా అండి, ఇది సీజనల్ వేరియేషన్స్ కింద వచ్చేదే. బట్ ఏంటంటే కొంచెం డయేరియా ఎక్కువ, మోషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అయితే మనం అబ్జర్వేషన్లో పెట్టుకుందాం అని చెప్పి 1 డే ట్రీట్ చేసి తగ్గిన తర్వాత పంపిస్తున్నామండి. ఓకే, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారండి. కొంతమంది బిర్యానీ తిని వచ్చాము, కొంతమంది వాటర్ తాగిందని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తున్నారండి. ఈ కేసెస్ కూడా ఒక ప్లేస్ నుంచి రావట్లేదండి. కొన్ని అయితే మన గోశాల అని ఇటు నుంచి వేరే సైట్స్ నుంచి వస్తున్నాయి. అంటే కంకిపాడు నుంచి కొంచెం ఎక్కువ ఉన్నాయండి. బట్ ప్యానిక్ కావాల్సినంత విషయం అయితే ఏం లేదండి ప్రస్తుతానికి. పబ్లిక్ అందరికి మాత్రం ఇదే చెప్తున్నానండి, ప్యానిక్ అవసరం లేదు. వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి రండి, అందరినీ బాగా ట్రీట్ చేసే సదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయండి ఇక్కడ. అన్నీ బాగా పై అధికారులు కూడా అందరు బాగా సర్వేలెన్స్ చేస్తున్నారు. ఇబ్బంది పడాల్సినంత విషయం అయితే ఏం లేదు. బట్ ఏంటంటే కొంచెం కాచి వడబోసి నీరు తాగండి, అంతే అండి, అంతకుమించి ఏం లేదు. ఏపీ గంజాయి స్టేట్ గా మారిపోయిందని వైసీపీ అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. 100 రోజుల్లో గంజాయిని నిర్మూలిస్తామని చెప్పిన హోంమంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. లిక్విడ్ రూపంలోనూ గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని, ఇప్పటికే 70 లక్షల లీటర్ల లిక్విడ్ పట్టుబడిందని ఆరోపించారు. గంజాయి డాన్ సోహెల్ ను పోలీసుల నుంచి తప్పించిందెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గాల్లోనూ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో ఆపరేషన్ పరివర్తన్ ద్వారా గంజాయి సాగుపై ఉక్కుపాదం మోపామని, ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రజలను మళ్లించామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మళ్లీ గంజాయి సాగు విక్రయాలు పెరిగాయని నాగమల్లేశ్వరి విమర్శించారు. హోంమంత్రి అనిత గారు ఎలక్షన్ కి ముందు అటు చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ బాబు గారు గాని గంజాయి మీద ఉక్కుపాదం మోపుతాము అని చెప్పారు. మోపారు, మీరు ఉక్కుపాదం కాదు మోపింది, గంజాయి పాదం మోపారు. అంటే ఇవాళ అడ్డగోలుగా ఎక్కడ చూసినా గంజాయి ఏ విధంగా దొరుకుతుంది, ఏ విధంగా విచ్చలవిడిగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని అందరికీ తెలిసినటువంటి విషయం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే పోలీసులు ఉన్నటువంటి వెహికల్లో కూడా గంజాయి దొరుకుతుంది. ఇది హైలైట్ అన్నమాట. ఈ కూటమి ప్రభుత్వంలో
ఎవరైతే రక్షించాలో, ఎవరైతే గంజాయి నుంచి గాంజాయి రహిత రాష్ట్రంగా మార్చాల్సినటువంటి పోలీసులే ఇవాళ సిగ్గు లేకుండా కార్లలో విచ్చలవిడిగా గంజాయి తీసుకొని వెళ్తూ ఒక పోలీస్ అయితే అంటే మద్యం తాగి, ఇంకొక పోలీస్ అయితే వెనకుండి ఆ కార్ ని బై మిస్టేక్ వెళ్ళి ఒక ఆటోని గుద్దడం మూలాన అసలు గంజాయి ఉందా లేదా, అసలు ఏం జరిగింది, అసలు గొడవ ఏంటి, వీడియోలతో సహా బయటకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ మీద యాక్షన్ లేదు. ఇవాళ హోంమంత్రి అనిత గారిని అడుగుతున్నాను, ఏమైపోయారు అనిత గారు? మీరు గాంజాయి మీద ఉక్కుపాదం మాట్లాడాము అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. ఇవాళ మీ పోలీస్ డిపార్ట్మెంట్ లో మీ పోలీసుల మధ్య, మీ పోలీసులు ఉన్నటువంటి కార్లలో గంజాయి దొరుకుతుంటే అట్లీస్ట్ వాళ్ళ మీద యాక్షన్ లేదు. ప్రభుత్వాలు ప్రజాధనాన్ని భారీ విగ్రహాలు, ఫ్లెక్సీలు, అనవసర ప్రచారాలకు ఖర్చు చేయకుండా విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని జెన్జీ ఉద్యమ నాయకురాలు, జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షురాలు ఐషీ ఘోష్ డిమాండ్ చేశారు. దేశంలో గత 7 ఏళ్లలో 96,000 పాఠశాలలు మూతపడటం దారుణమన్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో జెన్జీ ఉద్యమ విజయోత్సవాల సందర్భంగా మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐషీ ఘోష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిశ్శబ్దం బద్దలైంది పుస్తకాన్ని ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా జరిగిన జెన్జీ ఉద్యమం నియంతృత్వం, అహంకారాన్ని ప్రశ్నించిందని ఐషీ ఘోష్ అన్నారు. ఉద్యమంలో విద్యార్థులపై లాఠీచార్జ్, నిర్బంధాలు జరిగాయని, అయితే నిర్బంధం శాశ్వతం కాదని, ప్రజాస్వామ్యమే శాశ్వతమని వ్యాఖ్యానించారు. ప్రజాధనాన్ని అనవసర ప్రచారాలకు ఖర్చు చేయకుండా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో మౌలిక వసతులు కల్పించి ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి నాణ్యమైన విద్య అందించాలని డిమాండ్ చేశారు. గత 7 ఏళ్లలో దేశంలో 96,000 పాఠశాలలు మూతపడటం ఆందోళనకరమన్నారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనూ విద్యా వ్యవస్థ ప్రమాదంలో ఉందన్నారు. గత 3 ఏళ్లలో 972 పాఠశాలలు మూతపడ్డాయని, ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలపై రాజకీయ పార్టీలు బాధ్యతగా స్పందించాలని కోరారు. మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక వ్యాఖ్యానం చేశాడు. ఈ దేశంలో ఉన్న యువకులు, ఈ దేశంలో ఉన్న నిరుద్యోగుల్ని బొద్దింకలతో పోల్చాడు. దాని ఫలితంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పడింది. వాస్తవంగా కాక్రోచ్ జనతా పార్టీ ఒక ఆన్లైన్ పార్టీ. అది 2 కోట్ల మంది సభ్యులుగా చేరారు. దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ దేశ విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి దారుణాలు, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ కావటం, 22 లక్షల మంది విద్యార్థులు రాసినటువంటి నీట్ పేపర్ లీక్ అయింది. దాని ఫలితంగా జరిగినటువంటి ఆందోళనలో చివరికి ధర్మేంద్ర ప్రధాన్ ఆ రోజు ఉన్నటువంటి విద్యామంత్రి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీని అర్థం ఏమిటంటే దేశంలో గత 10 ఏళ్లుగా జరుగుతున్న ప్రధాన సమస్యల మీద ప్రశ్నించడమే నేరం అయిపోయింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడండి అనటమే అన్యాయంగా ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి. అందుకని ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో ఉద్యమాలకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది. మనం ప్రశ్నించవచ్చు ప్రభుత్వాలని అని మనకు తెలియజేసింది. ఈ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ దేశంలో భవిష్యత్తులో కూడా యువత ఈ దేశ అభివృద్ధిలో, ఈ దేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించాలని నేను కోరుకుంటున్నాను. Today we are here in Vijayawada. SFI is organizing a huge program on the name of Gen Z Meet, and we are here. I am here to participate in that, to extend my solidarity to the students of Vijayawada, of Andhra Pradesh, who have also been in struggle. We have been seeing that how education is becoming costlier, how continuously fee hikes are happening across in colleges and universities. We are also noticing that there has been continuous closing of government schools. There is problem in the fund cuts happening in educational institutions. So a voice was raised in Jantar Mantar. A voice was raised inside Delhi for 37 days to ensure to bring changes in the education system. So today when I am here to participate and extend my solidarity, we are actually trying to talk about those shared vision that we have inside this country. That we have to ensure that as Gen Zs, as young generation, we step up, we come forward and demand accountability from the system, demand accountability from the ministers, but along with that also clean up the system, make a better education system through by questioning the people in power. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.